ఏపీ సీఎం చంద్రబాబు అక్రమ నిర్మాణంలో నివాసం ఉంటున్నారు. నిబంధనల ప్రకారం నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని మాత్రం కూల్చివేయించారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణానది కరకట్ట దిగువన ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దని నిబంధనలున్నాయి. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట కింద గతంలో చంద్రబాబు హయాంలో అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా వెలిశాయి. ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నారని పేదలను అక్కడి నుంచి ఖాళీ చేయించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. మరోవైపు తమకు కావాల్సిన వాళ్లకు పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకున్న చూసి చూడనట్టు వ్యవహరించింది. ఈ క్రమంలోనే అక్కడ ప్రజావేదికతో పాటు మరికొన్ని భవనాల నిర్మాణం జరిగింది. నీతులు చెప్పేందుకే, పాటించేందుకు కాదని మరోసారి నిరూపించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉండవల్లిలో కృష్ణా కరకట్ట కింద అక్రమంగా నిర్మించిన భవనంలోనే ఆయన నివాసం ఉంటున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న భూమిలో భవనం నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని మాత్రం కూల్చివేయించారు. ఏదైనా సరే తాను చేస్తే ఒప్పు, వేరే వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఏపీ సీఎం. ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ నేత టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు. అక్రమ కట్టడాలన్నిటినీ కూల్చివేయటమే ప్రభుత్వం యొక్క విధానమైనప్పుడు ఈ రాష్ట్రంలోని అక్రమ కట్టడాలన్నిటికి సంబంధించిన సమాచారం మీరు అనుకుంటే 5 నిమిషాల్లో మీరు తెప్పించుకోగలుగుతారు. దానిలో మీ యొక్క నివాసమైన కరకట్టకి కృష్ణానదికి మధ్యలో ఉన్న మీ నివాసం కూడా అది అక్రమమైన కట్టడమే అని గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా గారు ఆ బిల్డింగ్ యజమానులకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? కృష్ణా కరకట్ట ప్రాంతంలో ఉన్నవి అక్రమ నిర్మాణాలేనని 2015లో అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా సైతం ప్రకటించారు. ఆ ప్రాంతంలో నిర్మించిన పెద్ద పెద్ద భవనాలపై త్వరలోనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కూడా అప్పట్లో హెచ్చరించారు. ఆ తర్వాత అక్కడున్న భవనాన్ని చంద్రబాబు తన నివాసంగా మార్చుకోవడంతో ఆ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా వదిలేశారు. ఇరిగేషన్ మంత్రిగా వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఈ ఎక్స్టెన్షన్లు ఇవ్వద్దని చెప్పాను. ఇవి ప్రజల ఆస్తులు కాపాడుకోవాలని చెప్పాను. కాబట్టి లోపల ఎక్కడా కూడా ఇవ్వట్లేదు. బయట ఆ పక్క ఈ పక్క ఎక్కడ ఆక్రమణలు కలిగినాయి. ఈ పక్క చూస్తే అపార్ట్మెంట్లు కట్టారు, ఈ పక్క చూస్తే చాలా కార్యక్రమాలు చేశారు. ఇది ఒక్క ప్రభుత్వం. మిగతా అన్ని కూడా ప్రజల సొంత ఆస్తులుగా మరి అన్ని కార్యక్రమాలు నడిపారు. ఈ సొంత ఆస్తులేంటో, ప్రజల ఆస్తులేంటో, ఇరిగేషన్ ఆస్తులేంటో, రెవెన్యూ ఆస్తులేంటో టోటల్గా ఈ రివ్యూలో కంబైన్డ్ యాక్షన్ రెవెన్యూ ఇరిగేషన్ కోఆర్డినేట్ చేసుకుని అవన్నీ కూడా పట్టబయలు చేస్తాం. అప్పట్లో చంద్రబాబు నివాసం ఉన్న అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకుని నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ భవనాన్ని నేలమట్టం చేసింది. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. ఈ చర్యలను వైఎస్ఆర్సీపీతో పాటు ప్రజాస్వామ్యవాదులు తప్పుబడుతున్నారు.